6వ రోజు రిలే నిరాహార దీక్ష గోవిందమ్మ కూర్చోవడం జరిగింది. ఆమె రోజు రోజుకి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా కూడా అధికారంలో చలనం లేదు అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. అయ్యా, పోలీసు వారికి మరియు ఉన్నతాధికారులకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎంత నెగ్లిజెన్స్ చేస్తే, ఎంత నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి అంత చేదాటుతుందని కూడా మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. మళ్ళీ అదే 300 మందిని వెళితే కేవలం 9 మందినే మీరు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కదా, మళ్ళీ అదే 300 మంది మేము గ్రామానికి వెళతాము. అక్కడ జరిగేటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మమ్మల్ని కూడా కేవలం 9 మందిని అరెస్ట్ చేయగలిగితే దమ్ము మీకు ఉంటే ఖచ్చితంగా మేము కూడా 300 మందితోనే గ్రామాన్ని చుట్టుముడతాము. మేము చేయవలసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది తప్పకుండా చేసి తీరుతాము. మా యొక్క సహనాన్ని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పరీక్షించొద్దు దయచేసి అని కూడా మళ్ళా మీకు హెచ్చరిస్తా ఉన్నాము. ఎందుకంటే ఆమె ఆరోగ్య